వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటో మీ అందరికీ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది. సో 2026 నా విజన్ బోర్డ్. సో నా విజన్ బోర్డ్ నేను ఎలా క్రియేట్ చేస్తున్నానో ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. సో దానికి కావాల్సినవన్నీ కూడా నేను స్టేషనరీకి వెళ్ళి షాప్ చేశాను. ఈ వీడియోలో మనం మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఈ ఇయర్లో మనం అనుకున్నవి ఎలా మేనిఫెస్ట్ చేయాలి. చాలా మంది అనుకుంటారు మేనిఫెస్టేషన్ అంటే మ్యాజికా, జస్ట్ ఇమేజిన్ చేస్తే సరిపోతుందా అని. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మేనిఫెస్టేషన్ యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుందో, సింపుల్గా మీ లైఫ్లో ఎలా అప్లై చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ విజన్ బోర్డ్ అంటే ఏంటి? A vision board is a visual reminder of your goals and dreams, and it's a collection of images, words and quotes that represent what you want to achieve or become in the future. Hey. సో విజన్ బోర్డ్లోకి స్టిక్ చేయడానికి మనకి కొన్ని ఇమేజెస్, కోడ్స్ కావాలి కదా. సో అవి మనకి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేస్తే వస్తాయి. అవి డౌన్లోడ్ చేసి మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు. సో నేనైతే నాకు కొన్ని ఇమేజెస్ నాకు రుత్విక్ బుక్లో నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఉన్నాయి నాకు కావాల్సినవి. సో నేను కొన్ని ఇమేజెస్ని అయితే కట్ చేసేసాను. అండ్ ఇంకొన్ని నేను చార్ట్ పేపర్స్ మీద కోడ్స్ రాయాలనుకుంటున్నాను. అండ్ నాకు కావాల్సినవి ఈ చార్ట్ పేపర్స్తో ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని నేనైతే ఈ 2026లో నేనేం అచీవ్ చేయాలనుకుంటున్నాను, నా గోల్స్ ఏంటి అన్నది ఫస్ట్ ఈ బుక్లో నేను రాసుకుంటాను. మనం మేనిఫెస్ట్ చేయాలనుకున్నవి కంపల్సరీగా ఈ విజన్ బోర్డ్ ప్రిపేర్ చేయాలని మీరు అడిగితే నో. సో విజన్ బోర్డే అవసరం లేదు. మీరు డైరీలో రాసుకోవచ్చు, లేదంటే మీరు ఫోన్ తీసుకొని నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. సో అట్లీస్ట్ ఒక పేపర్లో రాసుకొని మీరు వాల్ మీద స్టిక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా అయినా చేయొచ్చు. విజన్ బోర్డే అవసరం లేదు మనకి. అట్లీస్ట్ మనం మార్నింగ్ లేచి మన మైండ్లో మనం రిమైండ్ చేసుకున్నా చాలు. సో ఇక్కడ నేను హెల్త్, ఫ్యామిలీ ఇవన్నీ రాస్తున్నాను కదా. ఇవి ఎందుకు రాస్తున్నాను అన్నది లాస్ట్లో మీకు క్లియర్గా విజన్ బోర్డ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ నా గోల్స్ ఏంటి, నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను అన్నది నేను ఇలా లిస్ట్ రాసుకున్నాను. సో ఫస్ట్ నేను చేయాలనుకుంటున్నది యూట్యూబ్ లోగో అండ్ 20K సబ్స్క్రైబర్స్ అని రాయాలనుకుంటున్నాను. సో ఈ రెడ్ కలర్ పేపర్తో ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ లోగోని ప్రిపేర్ చేస్తాను. సో ఫస్ట్ అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేను యూట్యూబ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా కట్ చేశాను. ఈ వైట్ పేపర్ని దీని మీద స్టిక్ చేస్తాను. ఈ ఇయర్ నా మెయిన్ గోల్ ఏంటి అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. అందుకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యూట్యూబ్ లోగోని పెద్దగా పెట్టి కింద 20K సబ్స్క్రైబర్స్ పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఫ్యామిలీ, గార్డెనింగ్, హెల్త్ అండ్ మై డ్రీమ్ హౌస్ ఇవన్నీ స్టిక్ చేసేసి కోట్స్ రాస్తాను. చాలామంది మేనిఫెస్టేషన్ ట్రై చేస్తారు బట్ రిజల్ట్స్ రావు. ఎందుకు అంటే కొన్ని మిస్టేక్స్ చేస్తారు. జస్ట్ ఇమేజిన్ చేస్తారు, యాక్షన్ తీసుకోరు, నెగిటివ్ సెల్ఫ్ టాక్ నాకు అవ్వదు అని, పేషెన్స్ ఉండదు, ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కంపేర్ విత్ అదర్స్తో కంపేర్ చేసుకుంటారు. సో మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ మన థాట్స్లో ఉండకూడదు. సో మనం ఎప్పుడు ఒక పాజిటివ్ వేలో ఉండాలి. మనకి సక్సెస్ రావాలి అంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. సో మన మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే థింక్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి సక్సెస్ తొందరగా వచ్చేసింది, అయ్యో మనకు రాలేదే అని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. సో మన పని మనం చేస్తూ వెళ్తూ ఉంటే అదే మనకు వస్తుంది. అండ్ నేను కూడా ఒక్కొక్కసారి యూట్యూబ్ విషయంలో డిమోటివేట్ అయిపోతూ ఉంటాను. అయ్యో 2 years అయిపోయింది ఇంకా సక్సెస్ రాలేదే అని ఒక్కొక్కసారి నేను డిమోటివేట్ అవుతూ ఉంటాను. కానీ మళ్ళీ నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కడ మనం హార్డ్ వర్క్ చేస్తే అక్కడ కంపల్సరీగా సక్సెస్ అన్నది వస్తుంది. సో ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందని ఒక పాజిటివ్ వేలో వెళ్తున్నాను నేను. సో ఏదో ఒక రోజు సక్సెస్ అన్నది వస్తుంది అన్న పాజిటివ్ మైండ్ సెట్ మనకు ఉంటే, మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. సో బీ పాజిటివ్, బీ కైండ్ అండ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. సో ఫైనల్లీ మై విజన్ బోర్డ్ ఈజ్ రెడీ.
సో చూపిస్తున్నాను. దిస్ ఈస్ మై విజన్ బోర్డ్ ఆఫ్ 2026. హౌ ఇస్ ఇట్ గైస్? సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏం రాశాను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను హెల్త్ రాసుకున్నాను. సో మన హెల్త్ బాగుంటేనే కదా మనం ఏదైనా చేయగలం. సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం మన హెల్త్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ఫుడ్ బాగా తినాలి కదా. సో నేనేంటంటే నేను ప్రోటీన్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ కొన్ని స్టిక్ చేశాను, చూపిస్తాను చూడండి. సో మిల్క్, నేను డైరీ ఐటమ్స్ అస్సలు తినను. నాకు కర్డ్ ఇప్పటి వరకు టేస్టే తెలియదు. ఇప్పటి వరకు నేను నా లైఫ్లో పెరుగును ఒక్కసారి కూడా తినలేదు, అండ్ ఎప్పటికీ తినలేను కూడా. సో ఇక్కడ మిల్క్ స్టిక్ చేశాను, ఎందుకంటే మిల్క్ డైలీ 1 గ్లాస్ అయినా తీసుకోవాలనుకుంటాను. వీక్లీ ఒక 2 టైమ్స్ తీసుకుంటాను, రిమైనింగ్ డేస్ అంతా స్కిప్ చేసేస్తాను. సో ఇయర్ అలా చేయకూడదు అనుకుంటున్నాను. డైలీ 1 గ్లాస్ మిల్క్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఏంటంటే నేను అన్ని ఫ్రూట్స్ తినను, ఒక ఒక్కటే తింటాను. జాంగి ఒక్కటే ఇష్టంగా తింటాను, రిమైనింగ్ ఫ్రూట్స్ ఏమి కూడా నాకు అంత నచ్చవు. అండ్ దానిమ్మ కూడా తింటాను. సో ఫ్రూట్స్ అన్నీ తినాలి అని అనుకుంటున్నాను, ట్రై చేస్తాను ఇయర్ ఫ్రూట్స్ అన్నీ కూడా తినాలి అని. అండ్ నెక్స్ట్ ఎగ్స్, నాకు బాయిల్డ్ ఎగ్స్ తినాలనిపించదు అస్సలు. సో ఇలానే ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా నేను వెయిట్ గెయిన్ ఎలా అవుతాను? సో అందుకనే బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా హెయిర్ కేర్, నేను హెయిర్కి హీట్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, స్ట్రైట్నింగ్, హెయిర్ డ్రైడ్ ఇవన్నీ కూడా. సో ఈ ఇయర్ అవేమీ యూజ్ చేయకుండా న్యాచురల్గానే హెయిర్ రెమెడీస్, హెయిర్ కేర్ తీసుకుంటూ హెయిర్ని గ్రో చేయాలనుకుంటున్నాను. ఇక్కడ థమ్స్ అప్ అంటే డన్, ఇవన్నీ చేయాలని చెప్పేసి సింబల్ పెట్టాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్, నాన్ వెజ్ ఐటమ్స్. నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను ఎక్కువగా, కానీ ఎక్కువగా తినను. సో అన్నీ తినాలి అని అనుకుంటున్నాను. ఇంకా చీజ్, చెప్పాను కదా డైరీ ప్రొడక్ట్స్ ఏమి నేను పెద్దగా తిననని చెప్పేసి. సో ఇప్పటి నుంచి చీజ్, బటర్, గీ ఇవన్నీ కూడా నా ఫుడ్లో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను, ట్రై చేస్తాను తినాలని. సో ఇది ఇక్కడ ఇవన్నీ స్టిక్ చేశాను. సో ఇక్కడ హెల్దీ వెయిట్ గెయిన్ 10 kgs. సో ఇయర్ ఎలా అయినా సరే నేను 10 kgs వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. సో చూద్దాం. నెక్స్ట్ హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్, అండ్ ఎర్లీ టు గో బెడ్ ఫర్ ఏ గుడ్ స్లీప్. సో ఫోన్స్ అవాయిడ్ చేసి తొందరగా పడుకోవాలి, ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ అస్సలు పడుకోలేను. నేను చాలా బ్లాగ్స్లో చెప్పాను, నైట్ తొందరగా నిద్ర రాదు. సో ఇది చాలామందికి ఉన్న ప్రాబ్లమే. సో అందులో నేను ఒక్కదాన్ని. సో ఏంటో ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ నిద్ర రాదు తొందరగా. సో అందుకే నేను మ్యాక్స్ ఆఫ్టర్నూన్ పడుకోను. ఎర్లీ టు గో బెడ్, సో అవాయిడ్స్ ద ఫోన్. నెక్స్ట్ పీస్ఫుల్ మైండ్, సెల్ఫ్ లవ్. సో ఎప్పుడు కూడా మనల్ని మనమే ప్రేమించుకోవాలి. సో ఎవరో మనల్ని ఇష్టపడతారు, ఎవరి కోసమో మనం బ్యూటిఫుల్గా కనిపించాలనే థాట్ నాకు ఎప్పుడూ ఉండదు. సో నేను ఎప్పుడు బ్యూటిఫుల్లే, నేను ఎప్పుడు క్యూట్గానే ఉంటాను. నాకు నేనే ఇష్టపడతాను. సో హెల్త్ అయిపోయింది కదా. నెక్స్ట్ గార్డెనింగ్. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇయర్ ఎలాగైనా ప్లాంట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇయర్కి నా మెయిన్ గోల్ ఇది, నేను ఎలా అయినా అచీవ్ చేయాలి. సో ఏంటి అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి. సో మానిటైజేషన్ ఎలా అయినా ఈ ఇయర్ నేను నా ఛానల్ని మానిటైజ్ చేయాలి అండ్ 20k సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. సో నా మెయిన్ మోటో ఇయర్ ఇదే, యూట్యూబ్. సో ఇక్కడ వచ్చేసి యూట్యూబ్కి కావాల్సినవి రాసుకున్నాను. క్రియేటివ్ కలెక్టివ్ ఈవెంట్స్, బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ ప్రమోషన్స్. సో యూట్యూబ్ కోసం ఇలా ఇక్కడ రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళాలి. ఇయర్లీ వన్స్ అయినా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలి, ఏదో ఒక స్టేట్కి వెళ్ళాలి, అట్లీస్ట్ ఒక 10 to 12 days. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ టైం తగ్గించి ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇంకా అమ్మని, అత్తయ్యని ఇయర్లీ వన్స్ అయినా వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపించాలి, అదొక డ్రీమ్ నాకు. ది మెమరీస్ వి మేక్ విత్ అవర్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి మెమరీస్ అన్నీ కూడా క్యాప్చర్ చేయాలి. బికాజ్ లైఫ్ ఈజ్ టూ షార్ట్, మేక్ ఇట్ స్వీట్. నెక్స్ట్ మై డ్రీమ్ హౌస్. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అన్నది ఒక కళ. సో శ్రీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇల్లు కడదామని.
కానీ అవ్వట్లేదు. సో ఈ ఇయర్ అయినా సరే బై గాడ్ గ్రేస్ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. సో ఈ ఇయర్ ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో లేదో చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా, నేనే పేపర్స్తో కలర్ఫుల్గా ఇల్లుని కట్టేశాను ఇక్కడ. త్వరలోనే ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ని కట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. సో ఈ ఇయర్ నేను ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నానో మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి డాన్సింగ్ సింబల్. సో నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం, కానీ షై ఫీల్ అవుతాను. సో ఈ ఇయర్ ఎలా అయినా డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ చేయాలన్నది ఒక డ్రీమ్ ఉంది. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా కొటేషన్స్. సో నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవటానికి అన్నీ కూడా ఒక పాజిటివ్ కోట్స్ అయితే రాసుకున్నాను నేను. మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందా అంటే ఎస్, 100% డెఫినెట్గా వర్క్ అవుతుంది. సో మీకు మేనిఫెస్టేషన్ కోసం సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, సో ఫస్ట్ మీరు అనుకున్నది బిలీవ్ చేయాలి, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి, థాట్స్ పాజిటివ్గా ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, సెల్ఫ్ ట్రస్ట్ అన్నది ఉండాలి. ఓకేనా? సో నెగిటివ్ థాట్స్ ఉంటే మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ థాట్స్లోనే ఉండాలి. సో అప్పుడే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. సో ఎప్పుడు ఐ క్యాన్, ఐ బిలీవ్, ఐ అచీవ్. సో మనకి మనం మోటివేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏదైనా చేయగలను అనే పాజిటివ్ వేలోనే మనం ఉండాలి. డైలీ ఒక 5 to 10 minutes ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చేయండి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారని, మీ గోల్స్ రీచ్ అయినట్టు, మీ ఫేస్లో హ్యాపీనెస్, మైండ్కి ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఫీలింగ్ ఇవ్వాలి. సో దట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్, వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఇయర్ మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీ గోల్స్ ఏంటి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to our channel. Thank you for watching. See you soon in the next vlog. Until then, stay healthy and happy. Take care. Keep smiling. Bye bye.